తెలంగాణ ఊర్లు మొత్తం గులాబీ రంగును పూసుకున్నాయా ఏంది అన్నట్టే అయింది. ఊరు వాడ గూడెం తండా అనే తేడా లేకుండా గులాబీ జెండాలు ఆకాశం అంచుల మీద రెపరెపలాడినాయి. పార్టీ పుట్టినరోజును పండుగ తిరగజరిపిండ్రు పల్లెపట్నం జనాలు. కారు గుర్తు జెండా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు, 10 ఏళ్ల అధికారంలో లేకుంటే తెలంగాణ పచ్చబడేదే కాదని యాదికి చేసుకున్నారు. గులాబీ జెండాను తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఇడదీశుడు ఎవ్వల తరం కాదన్నట్టు ఇష్టంగా గులాబీ జెండాలు ఎగిరేసిండ్రు. అంతకు ముందు పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ ను గులాబీ రంగు లైట్లతోని దగదగ మెరిసేటట్టు చేసిండ్రు. పార్టీ ఆఫీస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు జెండా ఎగిరేసిండు. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటిదో, దానికి ఉన్న ఇలువేంటిదో, ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ తిరిగా తెలంగాణను కాపాడలేవు అన్నట్టు మాట్లాడిండు. అన్యాయానికి గురై నెత్తురు మండిన ఒక జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా. సరిగ్గా 25 సంవత్సరాల కిందట త్యాగాల పునాదుల మీద ఆనాడు తనకు అప్పుడున్న పార్టీ ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, అట్లాగే పార్టీలోని రాష్ట్ర బాధ్యతలకు అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలు ఎదిగితేనే ఈ ప్రాంత సమస్యలకి చరమగీతం పాడొచ్చు, శాశ్వతంగా ఈ ప్రాంతం గతంలో ఏదైతే సిరి సంపదలతో తొలతూగిందో అట్లా మళ్ళీ ఉద్భవించవచ్చు అనే ఆలోచనతో పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు 25 వసంతాల కిందట పార్టీని ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయం జలదృశ్యంలో జెండా ఎత్తిన విషయం మీకు తెలుసు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలి అని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు ఏదైతే చెప్తా ఉండేవారో, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనవాడే ఉండాలని చెప్తా ఉండేవారు. అట్లాగే మళ్ళీ పునరంకితం అవుతాం. తెలంగాణను కాపాడడానికి, తెలంగాణలోని ఈ అరాచక కాంగ్రెస్ బీజేపీల నుండి తెలంగాణను మళ్ళీ ఒకసారి పట్టాలు ఎక్కించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా ఐక్యంగా పోరాటం చేస్తాం. తప్పకుండా 2028వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కూడా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, తెలంగాణ బలంగా బలగంగా, తెలంగాణ దళంగా కలిసికట్టుగా కదం తొక్కుతాం. తప్పకుండా తెలంగాణకి మళ్ళీ ఒకసారి పునరంకితం అవుతాం. ఈ పవిత్ర రోజున, పార్టీ ఆవిర్భవించిన ఈ పవిత్ర రోజున, 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ రోజున తప్పకుండా మాకు మరింత ఉత్సాహం, మరింత ఉత్తేజం ఇవ్వడానికి మా నాయకుడు కేసీఆర్ గారు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి రాబోతా ఉన్నారు. వారి రాక కోసం, వారి దిశానిర్దేశం కోసం తెలంగాణలోని లక్షలాది మంది గులాబీ దండు ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకేందిగా కేసీఆర్ సార్ వస్తున్నాడు అంటే గులాబీ కార్యకర్తల ఈలలు కేరింతలు కొట్టేదానికి తయారు ఉంటారు. కేసీఆర్ సార్ ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు, కాంగ్రెస్ సర్కార్ మీద ఎట్లా ఫైటింగ్ చేయాలనో చెప్తాడు. కాబట్టి తయారు ఉండాలి అన్నట్టు ఎదురు చూస్తున్నారు. మరి తయారు ఉండుండ్రి. రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, రాష్ట్రాన్ని బాగు చేసిన పార్టీ, ఇప్పుడు కష్టాలలో ఉన్న తెలంగాణను కాపాడాల్సిన పార్టీ కూడా మనదే. కాబట్టి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఎట్లా పనిచేయాలనో చెప్తాడు కావచ్చు. కాబట్టి తయారుగుండుండ్రి.